ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనకి జూన్ నెలకు సంబంధించి బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మనకి మార్చి నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు విడుదలవుతున్నాయండి. ఈ వర్చువల్ సేవ టికెట్లు అంటే మనకి ఆన్లైన్ సేవ టికెట్లు అని కూడా అర్థం అండి. ఇవి మనకి 500 రూపాయల దర్శన టికెట్గా కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా మనకి శ్రీవారికి ఆతిథ్య సేవలు ఉంటాయండి. ముఖ్యంగా ఇందులో మనకి కళ్యాణం, ఉంజల్ సేవ, శాస్త్ర దీపాలంకరణ, ఆదిత్య బ్రహ్మోత్సవం అనేటువంటి 4 స్వామివారికి ఆతిథ్య సేవలు అయితే ఇందులో మనకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. వర్చువల్ సేవ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలని శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి వర్చువల్ సేవ టికెట్ అన్నది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ వర్చువల్ సేవ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు డెమోతో సహా చూపించడం జరుగుతుంది. అంటే చాలా సింపుల్గా చూపిస్తానండి. నేను లాస్ట్ టైం వీడియోలో అయితే వర్చువల్ సేవ టికెట్ని అదేవిధంగా మనకి ఆర్జిత సేవ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించడం జరిగింది. ఈ వీడియోలో నేను కొద్దిగా మీకు షార్ట్కట్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్చువల్ సేవ టికెట్ని బుక్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి జూన్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు కాబట్టి ఇందులో మనకి ఓపెన్ అవ్వడం వెంటనే మనకి జూన్ నెలకు సంబంధించి క్యాలెండర్ గ్రీన్ కలర్ అన్ని డేట్లు కూడా కనిపిస్తూ ఉంటాయండి. అదేవిధంగా మనకి మే కానీ ఏప్రిల్ కానీ ఈ డేట్లు కూడా మనకి స్టార్టింగ్ డేట్లు చాలా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి, కొన్ని రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. చాలామంది శ్రీవారి భక్తులు ఏమనుకుంటున్నారంటే మనకి ఏప్రిల్ నెలకు కూడా గ్రీన్ కలర్లో మనకి స్వామివారికి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ నెలకి టికెట్లు అయితే బుక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మే నెలకి. కాకపోతే మీరు బుక్ చేసుకున్నప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనకి స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవడానికి. దాని కిందకు వచ్చిన తర్వాత మనకి స్వామివారికి దర్శన టికెట్ అవైలబుల్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అనుకున్నటువంటి డేట్కి అంటే ఉదాహరణకి జూన్ నెలకు సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. కింద నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి. మనకి క్యాలెండర్ ఉంది కదండి, ఈ క్యాలెండర్ కింద మనకి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లకు సంబంధించి దర్శన టికెట్ అవైలబుల్ ఉందా లేదా అన్నది చూడడానికి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి మంత్కి కానీ మీరు అనుకున్నటువంటి డేట్కి కానీ వర్చువల్ సేవ టికెట్ అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుందండి. కనిపించిన తర్వాత మీరు టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకొని మనకి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఇందులో 2 స్టెప్లు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి వర్చువల్ సేవ టికెట్లో మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్లో ఒక డేట్ని ఎంపిక చేసుకుంటారు. మీరు ఒక డేట్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ డేట్ నుండి మనకి తర్వాత రోజు స్వామివారికి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి నేను 10వ తారీఖున డేట్ కనుక ఎంపిక చేసుకుంటే మీకు దర్శనం అన్నది 11వ తారీఖు నుంచి శ్రీవారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. నేను వర్చువల్ సేవ టికెట్లో నేను 10వ తారీఖున డేట్ అన్నది ఎంపిక చేసుకున్నాను. చేసుకున్న తర్వాత బుక్ చేసుకున్న తర్వాత కిందకి మనకి దర్శన టికెట్ అవైలబుల్ ఉంది కదండి, దాని మీద మనం క్లిక్ చేయాలి. తర్వాత స్టెప్ చేసిన తర్వాత మనకి క్యాలెండర్లో 11వ తారీఖు నుంచి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డేట్ అన్నది మనం చూస్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకుంటారు. ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది తిరుమల కొండపైన శుభదం ఉంది కదండి, శుభదం దగ్గర నుండి అంటే షార్ట్ కట్లో మనకి శుభదం అంటే షార్ట్ కట్ అంటే అక్కడి నుంచి వెళ్ళి మన శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు. అదేవిధంగా ఉంజల్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలు. సహస్ర దీప అలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చి 500 రూపాయలు. ఆదిత్య బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగానే ఈ వర్చువల్ సేవ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ డైరెక్ట్గా బుక్ చేసుకునేటువంటి ఆదిత్య సేవలకి ఈ వర్చువల్ సేవకి మధ్య డిఫరెంట్ ఏమిటని అడుగుతున్నారండి. డిఫరెన్స్ ఉందండి. ఉదయం విడుదలవుతున్నటువంటి స్వామివారికి ఆదిత్య సేవలు అయితే డైరెక్ట్గా తిరుమల కొండపైన శ్రీవారికి ఆదిత్య సేవలో పాల్గొన్న తర్వాత అంటే ఉదాహరణకి కళ్యాణంలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఈ వర్చువల్ సేవ ఆన్లైన్ సేవలో ఏమవుతుందంటే మనం ఇంటి దగ్గర కూర్చొని మనం బుక్ చేసుకునేటువంటి సేవ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే మనం డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనకి టీటీడీకి సంబంధించి బట్టి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో నేను కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నానండి. ఉదాహరణకి వర్చువల్ సేవ టికెట్లో నేను కళ్యాణ టికెట్ని బుక్ చేసుకున్నాను. ఈ
ఈ కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి మన ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ రకరకాల ప్రసార మాధ్యమాల్లో ఈ సేవను చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే చూడడానికి ఒక రోజు అయితే మనకి కేటాయించడం జరుగుతుందండి. ఇలా కేటాయించిన తర్వాత మనకి దర్శనం తర్వాత రోజు నుంచి అవ్వడం జరుగుతుంది. మనం ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటామో ఆ సేవను మన ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే తర్వాత రోజు నుంచి మనం పంపించడం జరుగుతుంది. కాబట్టి వర్చువల్ సేవ టికెట్ అంటే మనకి ఆన్లైన్ అండి. ఆన్లైన్లో మన సేవ చూసిన తర్వాత మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి డైరెక్ట్గా శుభదం ద్వారా వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది ప్రతి నెల కూడా మనకి విడుదలవుతున్నాయండి. మనకి ఉదయం అయితే మనకి సోమవారికి ఆదిత్య సేవలు అయితే విడుదలవుతాయి, మధ్యాహ్నం వచ్చేసి శ్రీవారికి వర్చువల్ సేవ టికెట్లు అయితే విడుదలవుతాయి. మనకి ఈ అప్డేట్ అన్నది మనకి 3 నెలల ముందుగానే టీటీడీ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్లు అన్నది టీటీడీ సముద్రుడు వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.